అమ్మా ఇలా కూర్చొని ఉంటే నువ్వు ఇలా కూర్చొని పోరాటం చేస్తే ప్రయోజనం లేదు. వాడు కాస్త నడవగానే వాడికి మందు పోసి ఇక్కడ దాకా పంపింది నువ్వే కదే. వాడిక్కడ చేసిన గొడవకే పోలీసులు వాడిని తీసుకెళ్లారే. అయితే మీరు చేసిన దాన్ని ఏమంటారు? నువ్వు అమ్మ ముందే అరుస్తున్నావా? ఈవిడ అమ్మ సొంత కొడుకుని మెడపెట్టి బయటికి గెంటింది. ఇప్పుడు పోలీసులు కొట్టినా పర్వాలేదు అంటుంది. ఇక ఈవిని అమ్మ అని పిలవకూడదు, రాక్షసి అనాలి. నేను అలా మారకుండా ఉండాలంటే వెళ్ళావు. నేను ఆశాని కలిసి తనకే అబ్జెక్షన్ లేదని రాయించుకుని వెళ్ళాలి. కంప్లైంట్ ని రిటర్న్ తీసుకునేదే లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. అది తను చెప్పని. నేనేం చెప్తానో అదే ఇప్పుడు ఆశా నిర్ణయం. ఆరోగ్యం బాగోని మనిషి లేచి నిలబడి కొన్నాళ్లే అయింది. పోలీస్ స్టేషన్ జైలంటూ మళ్ళీ ఆయన ఆరోగ్యం పాడైతే నేను కష్టపడినదంతా వృధా అయిపోతుంది. సుమేష్, నన్ను ఒక 2 నిమిషాలు ఆశాతో మాట్లాడనివ్వు. తన కాళ్ళ మీద పడైనా నేను మా ఆయన్ని బయటికి తీసుకుని వస్తాను. ఓహో, నాకు ఈరోజు న్యాయం జరగాల్సిందే. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎంతసేపు మర్యాదగా మాట్లాడుతున్నాను. టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. నాకు న్యాయం జరగకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు వెళ్ళవు కదూ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే. నువ్వు 10 రోజులు ఇక్కడే కూర్చున్నా మా నిర్ణయంలో ఎలాంటి మార్పు రాదు. మీ మొగుడు ఇక్కడికి వచ్చి వేసిన వీరంగానికి కొన్ని రోజులు జైల్లో ఉంటే తప్పేం లేదు. ఆయన కష్టంతో కట్టిన ఈ ఇంట్లోనే నువ్వు ఇక్కడ ఉంటున్నావని మర్చిపోవద్దు. ఓ వాటాడకమని వాడిని రెచ్చగొట్టి ఇక్కడికి పంపేవా నువ్వు? వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాక వాటనే రద్దు. నాకు ఎటువంటి ఆస్తి అక్కర్లేదు. నేను తీసుకెళ్లిన మనిషిని పోలీస్ స్టేషన్లో అలా వదిలేయడానికి నాకు మనసు రావడం లేదు. అందువల్లే మీ ముందు ఇలా నిలబడి అడుక్కుంటున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా మనస్సాక్షి అంటూ ఏదైనా ఉంటే ఆ కంప్లైంట్ ని వాపస్ తీసుకోండి. నువ్వింతకు మించి ఇక్కడ ఎంతసేపు కూర్చొని ఏడ్చినా మా మనసు కరగదు. వెళ్ళి మీ అమ్మ నాతో చెప్పు, నీ మొగుడిని కాపాడమని. ఈ జన్మలో మేమెవ్వరూ నీకు సాయం చెయ్యం. నా మీద చూపించక్కర్లేదు. మీ కడుపున పుట్టిన బిడ్డగా ఆయన మీద చూపించండి. నాకు అసలు అలాంటి కొడుకే వద్దే. సుమేష్, ఏంటి చూస్తున్నావు? దీన్ని మెడపట్టి గంటికి అటుపోయి రావే రావే రమ్మంటే సుమేష్, వదలు. వదలమంటుంటే నేను వెళ్ళను ఇక్కడి నుంచి. సుమేష్, నా చెయ్యి వదలు. నేను ఆశని కలవాలి. వదలు. వదలు. సుమేష్, దయచేసి నా మాట విను. నేను ఆశని కలిసి వెళ్తాను. ఇకపైన ఈ ఇంట్లోకే రావద్దు. ఏం చూస్తున్నావు? పద లోపలికి.
నేను ఎప్పుడు త్వరగా వెళ్ళాలనుకున్నా ఇక్కడున్న వాళ్ళు లేట్ చేసేస్తారు. ఓ వచ్చేసినట్టున్నారు. మీరు బయలుదేరడానికి రెడీగా ఉన్నారా? టైం ఎంతైందనుకుంటున్నారు? ఆది ఎక్కడా? నిద్రపోతున్నాడు. ఇప్పుడు దాకా ఆడుకుంటూ ఉన్నాడు. బాగా అలసిపోయాడు. శేఖర్ సార్కి ఎలా ఉంది మేడం? వెరికోస్ వెయిన్ ప్రాబ్లం. ఒక విషయం చెప్దాం అనుకున్నాను. మీకు కాల్ చేసి చెప్దామని 2 సార్లు ట్రై చేశాను, కానీ కాల్ దొరకలేదు. హాస్పిటల్లో రేంజ్ తక్కువగా ఉంది. ఏంటి ప్రాబ్లం? ఎదిరింటి అఖిల వాళ్ళ ఆయన్ని పోలీసులు పట్టుకెళ్లారు. ఎందుకు? నేను ఎవరి కుటుంబ విషయాల్లోనూ జోక్యం చేసుకోనన్న విషయం మీకు బాగా తెలుసు కదా. ఆయనకి ఒంట్లో పోలేదు, ఆయన ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? ఆయనకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏదో గొడవైనట్టుంది. అంతకంటే పెద్ద సమస్య వాళ్ళ భార్యాభర్తల మధ్య. ఎప్పుడు చూసినా పాము ముంగీసుల్లాగా గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ భార్య చాలా మెతక. తను రెడీ అయ్యి బయటకొస్తే చాలు అనుమానంగా ఏదో ఒకటి మాట్లాడతాడు. పిచ్చోడు. ఇప్పుడు అతన్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో ఏమిటో. అఖిల్ ఇక్కడికొచ్చి ఏం చెప్పింది? భర్తని స్టేషన్ నుండి తీసుకురావడానికి సహాయం చేయగలరేమో అడగటానికి వచ్చింది. మీరు వెళ్ళి అఖిలని ఇక్కడికి తీసుకురండి. మేడం, అసలే లేట్ అయిపోయింది. ఇంకా ఎదుటివారి విషయాల్లో సానుభూతి ఇంకా మాట సహాయం చేస్తే చాలు. అది చేతల్లో చేస్తే పెద్ద సమస్య వస్తుంది. మీ కంపెనీలో స్టాఫ్ అన్న విషయం నాకు తెలుసు, కానీ ఒక్క విషయం మీరు తలదూర్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. మీరు వెళ్ళండి, నేను ఫ్రెష్ అయ్యి అఖిల దగ్గరికి వెళ్తాను. సరే మేడం. ఈరోజు ఊర్మిళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. రేపు అమ్మాయిని చూడ్డానికి వెళదామని హరి చెప్పాడు. హరితో పాటు నువ్వు కూడా వాళ్ళ ఇంటికి రా. మనోజ్తో నేను చెప్తాను. నేనొస్తానని ఎవరు ఎదురు చూడొద్దు. నీ తమ్ముడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నువ్వు చూడ్డానికి రావా? పెళ్లి చేసుకుంటాడని నమ్మకం లేదుగా. చూసి రావడానికే కదా వెళ్తున్నారు. ఇలా ప్రతిదానికి ఎదిరించి మాట్లాడుకు చేయా. ఇది నీ సొంత తమ్ముడు పెళ్లి విషయం కదా. అన్నీ నువ్వే ముందు నిలబడి చూసుకోవాలి. నేను మాత్రమే కాదు, తోడబుట్టింది ఇంకొకటి కూడా ఉందిగా. తీసుకువెళ్ళి అన్నిటికీ ముందు నిలబెట్టండి. అంటే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురావడానికి ఇక్కడ ఒకళ్ళు రెడీగా ఉన్నారుగా. ఈ విషయం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. నేను జోక్యం చేసుకుంటే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అనుకున్నారు. అందుకని ఈ పెళ్లి విషయంలో మాత్రం నేనేమి జోక్యం చేసుకోను. ఇదిగో మాల వేసుకున్నా, లేకపోతే సమాధానం ఇప్పుడే ఇచ్చేవాణ్ణి. రే, తనదే తప్పని చెప్పడంలో ఏంట్రా ప్రయోజనం? హరి ఇంటి వరకు వెళ్ళి ఈ విషయం చెప్తే ఏమైపోతుందిరా? అది తనకు కూడా అనిపించాలి కదా. జయ దగ్గర పెళ్లి గురించి నేను తనకు గుర్తు చేయాలా? ఎలాగో అనుకోవడం జరిగింది. రేపు ఆ అమ్మాయిని చూడడానికి వెళితే మంచిది. తర్వాత హరిని పిలిచి మీ మధ్య ఉన్న సమస్యలు మాట్లాడుకుని తీర్చుకుంటే బాగుంటుంది. కావాలంటే బాలను కూడా పిలుద్దాం, లేదంటే మనం అక్కడికి వెళదాం. హరి 10 రోజులు లీవ్కి వచ్చేది ఈ ఇంట్లో ఉన్న గొడవలను తీర్చడానికి కాదు, వాడికైనా ఒక కుటుంబాన్ని చూసుకోవడానికి. మంచి విషయాలు ముందు జరగనివ్వు, ఆ తర్వాత ఈ ఇంటి ప్రాబ్లంని సాల్వ్ చేసుకుందాం. ఎలాగో మీరు ఎక్కడి దాకా వెళ్ళరండి అమ్మా. డైరెక్ట్గా చూసి అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా, ఆ తర్వాత చూసుకుందాం.
శేఖరమావని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. నువ్వు మా ఇంటికి వచ్చావని లాలి చెప్పింది. ఏమైంది? కుటుంబ సమస్యలే చమ్మేలి. వేణుగోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో గొడవపడ్డారు. తమ్ముడు భార్యని కొట్టారనే కేసు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వేణుగోపాల్ ఇంటికి వెళ్ళాను. కాళ్ల మీద పడనంతదిగా మాట్లాడాను. ఎవరికి మనస్సాక్షి లేదు. వాళ్ళకి మనసాక్షి ఉంటే కేసు పెట్టుంటారా? ఏం జరుగుతుందో అది జరగనివ్వు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళేమన్నారు? ఒకటి కేసుని చార్జ్ చేసి కోర్టుకి పంపిస్తారు. అంతకంటే ముందు పై అధికారులు ఎవరితోనైనా చెప్పిస్తే ఆయన రిలీజ్ చేయగలమని ఆయన చెప్పారు. నాకిక్కడ పెద్దగా ఎవరూ తెలీదు. శేఖరం అమ్మయ్య హాస్పిటల్లో ఉన్నారు. ఎవరిని హెల్ప్ అడగాలో తెలియడం లేదు. కేసు చార్జ్ చేస్తే కోర్టు వకీలంటూ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈలోగా పోలీసులు కొట్టారంటే ఒకవేళ మళ్ళీ ఆరోగ్యం పాడైతే. నువ్వు టెన్షన్ అవ్వకు అఖిల, మరి ఏదో ఒకటి చేద్దాంలే. మా హస్బెండ్ వచ్చేసారు, మనం వెళ్ళి అడిగి చూద్దాం. ఏదైనా అవకాశం ఉంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు. నువ్వు కూడా నాతో రా. రా. అఖిల రా, లోపలికి రా. నాకు సార్ అస్సలు పరిచయం లేరు. నేను ఇక్కడే ఉంటాను. మీరు మాట్లాడండి చాలు. నిన్ను నేరుగా ఆయన చూడలేదు గాని అక్కడి నుంచి వచ్చే చప్పుళ్ళు రోజు ఆయన వింటూనే ఉంటారు. అందుకే మీ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆ రోజు పిటిషన్ కూడా రెడీ చేశారు. నా పరిస్థితి ఏంటో ఆయనకి చెప్పాల్సి వస్తే నేను ఏడ్చినా ఏడ్చేస్తాను. ఓకే ఓకే, నేను చెప్తానులే. ఆ తర్వాత నువ్వు లోపలికి వస్తే చాలు. సూరజ్, నువ్వెక్కడికి వెళ్ళావు? అఖిల ఇంటికి వెళ్ళాను. చెప్పాల్సినవన్నీ ఆఫీస్లోనే మాట్లాడుకోవచ్చుగా. అఖిల తొందరగా బయలుదేరింది. నేను శేఖరమావయ్యని కలిసి వచ్చిన తర్వాత లాలి చెప్పింది అఖిల వచ్చి నన్ను వెతికి వెళ్ళిందట. మీరు అఖిలకు ఒక సహాయం చేయాలి. తను బయటే నుంచోనుంది. ఒకసారి బయటకొచ్చి చూడండి. ఏ విషయానికి చూడాలి? అఖిల వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఇంటికి వచ్చేదో ప్రాబ్లం చేశారు అని వచ్చి అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోయారట. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన్ని రిలీజ్ చేయించాలి. ఓ అదా విషయం. నువ్వు ఇప్పుడు చెప్పిన అఖిల ఒక అమ్మాయే కదా? అలా కాకుండా తన దేవత కదగా. ప్రతిరోజు తను కొట్టడం మనకు తెలుస్తూనే ఉందిగా. తనని హింసిస్తున్న భర్తకి వ్యతిరేకంగా కేసు పెట్టమని చెప్పాంగా. అందుకు తనకిష్టమే లేదు. ఆయన ఏం చేసినా ఆయన తన భర్తే కదా. అలాంటి ఒక మృగం తనకు భర్తగా ఎందుకు? ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయడానికి టైం లేదు. నాలాగా అఖిల కూడా కడుపుతో ఉంది. ఎంత చెడ్డవాడైనా అఖిలకి భర్త తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి మీరు దాన్ని కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. అలాంటి ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం నా వల్ల కాదు. మీరు హెల్ప్ చేసేది ఆయన కాదు, అఖిలకి. కానీ దానివల్ల ఫలితం దక్కేది అతనికే కదా. ప్లీజ్ సూరజ్, మన కంపెనీలో పనిచేసే ఒక స్టాఫ్కి మనం చేసే హెల్ప్గా ఇది అనుకోకూడదా? మన కంపెనీ కాదు, నీ కంపెనీ. సరే ఓకే, నా కంపెనీయే. ఒకవేళ నేను చెప్పడం వల్లే హెల్ప్ చేయడం లేదంటే అఖిలని పిలుస్తాను. చమ్మేలి, మన మధ్య 190 సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. దానికి తోడుగా పక్కింటి వాళ్ళ సమస్యల్ని కూడా చూడడం నా వల్ల కాదు. నువ్వు కూడా పట్టించుకోకు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు అంటూ వాళ్ళ సమస్యల్ని పూసుకోకు. నువ్వు వెళ్ళి నువ్వు ఫ్రెండ్ని పంపించు. ఇకపైన ఇటువంటి రికమెండేషన్లకు దయచేసి నా వద్దకు నువ్వు రావద్దు.
హలో, ప్రదీప్ బావా, ఏంటి చెమ్మిలి? ప్రదీప్ బావా, మన కంపెనీ అకౌంటెంట్ అఖిల వాళ్ళ హస్బెండ్ మీద ఒక పోలీస్ కేసు ఉంది. ఇక్కడున్న స్టేషన్లోనే ఆయన అరెస్ట్ చేశారు. మీరు హెల్ప్ చేయగలరా ప్రదీప్ బావా? నో ప్రాబ్లం. నేను ఎస్పీకి కాంటాక్ట్ చేస్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ అంకులే ఆయనే స్టేషన్కి పిలిపిస్తారు. అఖిలతో ఎవరినైనా పిలుచుకొని స్టేషన్కి వెళ్ళమను. థ్యాంక్ యూ ప్రదీప్ బావా. ఇట్స్ ఓకే. నువ్వెవరినైనా తీసుకొని స్టేషన్కి వెళ్ళు. ప్రదీప్ బావా ఎస్పీకి చెప్తారట. నాతో రావడానికంటూ ఎవరూ లేరు. ఒంటరిగానే వెళతాను. నేను వెళ్ళనా? థ్యాంక్స్ చమేలి. హలో సార్, అది కుటుంబ సమస్య అనుకుంటాను సార్. తమ్ముడు భార్య కంప్లైంట్ ఇచ్చింది సార్. ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే సార్. సార్. ఆ వేణుగోపాల్ని తీసుకురా. సార్. సార్ పిలుస్తున్నారు. కూర్చో. అరే కూర్చోవయ్యా. కూర్చోమన్నా. నీ భార్యకి ఏ ఉద్యోగం? ఈ ఊర్లోనే ఒక రెడీమేడ్ గార్మెంట్స్లోనే. తనకి ఎస్పీ ఆఫీసులో మనుషులు తెలుసు అనుకుంటాను. ఇప్పుడు డివైఎస్పీ ఫోన్లో చెప్పారు నిన్ను రిలీజ్ చేయమని. నీ వైఫ్ రిక్వెస్ట్ చేసిందని చెప్పి ఎవరో డివైఎస్పీతో మాట్లాడారట. దాని గురించే డివైఎస్పీ ఫోన్ చేశారు. ఎవరైనా కొంచెం ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే ఈ రాత్రిగా మాత్రం ఉండొచ్చు. ఎస్పీ గారి ఆఫీస్కి పిలిచి ఈ రోజే వాడిని రిలీజ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. రే వేణు ఈ రోజే రిలీజ్ అయ్యాడ్రా. ఎవరు రిలీజ్ చేశారు? బాలా పని చేసే కంపెనీ ఓనర్ గారే సహాయం చేశారని కానిస్టేబుల్ గారు నాతో చెప్పారు. అందుకని వాడు ఏ క్షణమైనా ఈ ఊరికి వాడు రావచ్చమ్మా. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రే నా బుజ్జి తమ్ముడు, నువ్వు మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలరా. తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే వేణి మీద కంప్లైంట్ ఇచ్చావు కదా.